హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డిఎస్సికి సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్స్. సో లాస్ట్ వీడియోలో అయితే 2011 సెన్సెస్ గురించి అయితే తెలుసుకున్నాం. లిటరసీ రేట్ ఉంటుంది ఇండియాకి సంబంధించి, అండ్ అలాగే డెన్సిటీ పాపులేషన్ హైయెస్ట్ ఎక్కువ లోయెస్ట్ ఎక్కడ ఉంది ఏ స్టేట్స్లో అని కూడా తెలుసుకున్నారు. సో దాని యొక్క కంటిన్యూషన్ వచ్చేసి ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఓన్లీ ఇది డిఎస్సికి కాకుండా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. సో కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్ ఆర్టికల్స్ గురించి అయితే సో చూస్తే కనుక మీకు ఇక్కడ సో పార్ట్స్ అంటే భాగాలు ఎన్ని ఉన్నాయంటే 22 ఒరిజినల్గా అయితే 22 ఉండేవి, అండ్ ప్రజెంట్ వచ్చేసి 25 పార్ట్స్ భాగాలు అనేవి సో భాగాలుగా డివైడ్ చేయడం, సో 25 భాగాలు అనేవి చేయడం జరిగింది. అండ్ అందులో వచ్చేసి షెడ్యూల్స్, సో షెడ్యూల్స్ వచ్చేసి 8 ఉండేవి ఫస్ట్లో, అండ్ ప్రజెంట్ వచ్చేసి 12 షెడ్యూల్స్ వచ్చాయి. అండ్ ఆర్టికల్స్ వచ్చేసరికి 395 ఒరిజినల్గా అయితే 395 ఉన్నాయి, అండ్ ప్రజెంట్కి వచ్చేసి 489 అయ్యాయి అనమాట. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టోటల్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అడగొచ్చు. సో 395 బిఫోర్, అండ్ అలాగే 489 అయితే ప్రజెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎట్ ప్రజెంట్ వచ్చేసి 489 ఆర్టికల్స్, అండ్ అలాగే 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 1 అనేది దేనికి సంబంధించి అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియాస్ స్టేట్. సో వీటికి సంబంధించి అయితే ఆర్టికల్ 1లో పొందుపరుస్తారు. అండ్ ఆర్టికల్ 5 to 11 వరకు అయితే సిటిజన్షిప్స్ అనమాట. అండ్ ఆర్టికల్ 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. సో ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 వరకు అయితే పిల్లల యొక్క గురించి, సో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి, అండ్ అలాగే లేబర్ చైల్డ్, సో వీటన్నిటి గురించి అయితే ఫండమెంటల్ రైట్స్ అనమాట. అండ్ ఆర్టికల్ 16 వచ్చేసి ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్. సో 12 నుంచి 35 వరకు అయితే ఫండమెంటల్ రైట్స్ కదా, అందులో నుంచి ఇంపార్టెంట్గా ఉన్నవి ఏంటో చూద్దాము. ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వీకర్ సెక్షన్స్. ఆర్టికల్ 16 ప్రకారం ఏంటంటే కొన్ని జాబ్స్లో 3%, 2% వెయిటేజెస్ అనేవి రిజర్వేషన్ అనేది తీస్తుంటారు కదా, ఇన్ని పోస్టులు వీళ్ళకని చెప్పి SC/ST వాళ్ళకి. సో దానికి సంబంధించి ఆర్టికల్ 16లో పొందుపరుస్తూ ఉంటారు. అండ్ ఆర్టికల్ 17కి సంబంధించి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, సో అంటరానితనాన్ని అబాలిష్ చేయడానికి అనమాట ఆర్టికల్ 17 అనేది. ఆర్టికల్ 19కి వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనాలిటీ లిబర్టీ. ఆర్టికల్ 21A ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనమాట. ఆర్టికల్ 23కి వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్. ఆర్టికల్ 25 చైల్డ్ లేబర్కి సంబంధించి ఆర్టికల్ 25లో పొందపరుస్తారనమాట. అండ్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, సో కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరిగింది కదా ఇప్పుడే 21Aకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 51A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. అంటే సో ఫండమెంటల్ రైట్స్ వేరు, ఫండమెంటల్ డ్యూటీస్ వేరు అనమాట. ఆర్టికల్ 52 వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 52లో పొందుపరుస్తారు. అంటే మధ్యలో రాజీనామా చేసిన, సో ఏ ఇష్యూ ఉన్నా కానీ ఆర్టికల్ 52 ద్వారానే జరుగుతుంది. ఆర్టికల్ 40 వచ్చేసి విలేజ్ పంచాయత్ గురించి అయితే ఉంటుంది. అండ్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 61కి సంబంధించి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ LS అండ్ RS, లోక్సభ అండ్ రాజ్యసభ అనమాట. ఆర్టికల్ 110కి సంబంధించి మనీ బిల్, సో కొన్ని బిల్స్ అనేవి ఉంటాయి కదా దానికి సంబంధించి అనమాట. ఆర్టికల్ 124 వచ్చేసి సుప్రీంకోర్టు. అండ్ ఆర్టికల్ 153 గవర్నర్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. సో ఆర్టికల్ 155 కింద అయితే గవర్నర్ని ఎంపిక చేస్తారనమాట. అండ్ ఆర్టికల్ 214 హైకోర్టు యొక్క గురించి అనమాట ఆర్టికల్ 214 అనేది. ఆర్టికల్ 280కి వచ్చేసి ఫైనాన్స్ కమిషన్, అంటే ఫైనాన్స్కి సంబంధించిన మొత్తం అనమాట. అండ్ ఆర్టికల్ 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 140A CAG. సో CAG యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట ఇండియాకి సంబంధించి. అండ్ ఈయన ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క ఇండియా యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ని, అండ్ అలాగే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫైనాన్షియల్ సిస్టమ్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఏదైనా కరప్షన్స్ కానివ్వండి, అండ్ అలాగే ఏమైనా ట్యాక్సెస్ ఇవ్వాలన్నా, సో ఇవి మొత్తం చెక్ చేయాలన్నా ఈ CAG ద్వారానే జరుగుతుందన్నమాట. సో ప్రెజెంట్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి K. సంజయ్ మూర్తి అనమాట. 2024 నుంచి అయితే K. సంజయ్ మూర్తి. సో ఇది కూడా మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా అడగొచ్చు ఈ క్వశ్చన్ అనేది. ఈయన 15th కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట K. సంజయ్ మూర్తి. సో ఇది దేని కింద అంటే 148 ఆర్టికల్ అనమాట. సో
ఇవేనండి మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఇవే. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.